అందరి నమస్కారం. నేను మీ కొమర్రాజు భరద్వాజ శర్మ. మరి ఈ యొక్క విశ్వావాస సంవత్సరం మనం పూర్తి చేసుకొని శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనము ఈ ఉగాదితోని అడుగు పెడుతూ ఉన్నాం. మరి ఈ పరాభవనామ సంవత్సరము ఈ యొక్క దేశానికి, రాష్ట్రానికి, అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా ఉంటున్న విషయాలు మొత్తం కూడా ఈరోజు మనము తెలుసుకుందాం. మరి ఈ పరాభవనామ సంవత్సరము, ఈ సంవత్సరము రాజు నీరసాధిపతి మొత్తం కూడా గురుడయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు, సైన్యాధిపతి హరహాధిపతి మేఘాధిపతి చంద్రుడయ్యాడు, సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, రసాధిపతి సూర్యుడయ్యాడు. 7 అధిపతులకి శుభులుగాను 2 అధిపతులకి పాపులుగాను కలిగింది. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఎక్కువ శాతం కూడా 7 మంది అధిక శుభులు అనేది సంవత్సరం మనకి ఏర్పడింది. కాబట్టి దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అన్ని రంగాలు అభివృద్ధి పదంలో ఉంటాయి. సంక్షేమ పథకాలు అనేది సక్రమంగా అమలు జరుగుతూ ఉంటుంది. నూతన పరిశ్రమలు అనేకం అనేది వస్తూ ఉంటాయి. దేశీయ ఉత్పత్తి రంగం అనేది మంచి అభివృద్ధి అనేది సాధిస్తుంది. దేశమంతటా కూడా సోలార్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇతర దేశాల నుంచి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఐటీ రంగం అనేది ఉందో ఐటీ రంగం అనేది భారతదేశంలో బాగా విస్తృతంగా పెట్టడానికి, నెలకొల్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం ఐటీ రంగం చాలా బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేటు, భవన నిర్మాణ రంగం మంచి అభివృద్ధి అనేది సాధిస్తూ ఉంటుంది. ఇక ప్రపంచమంతటా కూడా ఆర్థిక మాంద్యం అనేది ఉన్నప్పటికీ మన దేశంలో అంతగది కనిపించదు. అన్ని రంగాల వాళ్ళు అభివృద్ధి అనేది సాధిస్తూ ఉంటారు. నూతనంగా అనేక రహదారులు అనేది నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధి అనేది సాధిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం రైల్వేలలో కొద్దిగా ప్రమాదాలు జరిగినప్పటికీ అభివృద్ధి అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది వేగంగా సాగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది వేగంగా జరగటం వలన వ్యాపార రంగంతో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరము వర్షం అనేది దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు అనేది ఇక్కడ కురుస్తూ ఉంటాయి. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూలమైనటువంటి వర్షాలు అనేది కురుస్తూ ఉంటాయి. ఇక రాజకీయ సంబంధ అధికార మార్పులు అనేది దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎటువంటి పరిస్థితులలో ఉండదు. దేశంలోనూ రాష్ట్రంలోనూ నీటి ప్రాజెక్టుల యందు నీరు అనేది మంచి సమృద్ధిగా ఉంటూ ఉంటుంది. ఏదైతే ఆహార ధాన్యములు నిల్వ చేయటానికి అవసరానికి మించి అనేది సంవత్సరం ఉంటూ ఉంటుంది. ఆహార ధాన్యాలు బాగా నిల్వ అనేది ఉంటూ ఉంటుంది, బాగా ఎక్కువగా పండుతాయి. భారత సరిహద్దు నందు ఈ సంవత్సరం కూడా మన యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రపంచమంతటా మన దేశ ప్రఖ్యాతి అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఇక అంతరిక్ష పరిశోధనలో భారతదేశం విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కొండల చర్యలు అనేది విరిగిపడి రహదారులను కొన్ని మూతపట్టడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఏంటంటే పిడుగులు అధికంగా పడుతూ ఉంటాయి. గాలితో కూడిన వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎరుపు నేలలు, నల్ల రేగడి నేలలు బాగా పండుతూ ఉంటాయి. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, పత్తి పంటలు బాగా పండుతూ ఉంటాయి. ఇక వాటికి బాగా మంచి ధరలు అనేది కలుగుతూ ఉంటాయి. ఏదైతే వేరుశనగ పంట ఏదైతే ఉందో ఈ సంవత్సరం కొద్దిగా అధికంగా పండడం వల్ల కొద్ది ధర అనేది తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రైతాంగం అనేది ఈ పరాభవనామ సంవత్సరం చాలా సంతోషంగా ఉంటారు. నూనెలకి మంచి ధరలు వస్తూ ఉంటాయి. పండ్ల తోటలకి కొద్దిగా దిగుబడి తగ్గడం వల్ల పండ్ల తోటలకు సంబంధించిన ధరలు బాగా పెరుగుతాయి. ఏదైతే మామిడి ఉందో మామిడి అధికమైనటువంటి రేటుని ఇక్కడ పలుకుతూ ఉంటుంది.
పామాయిలు, వంట నూనెలకు మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ఇక ఆక్వా పరిశ్రమ అనేది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పంట కూడా చాలా బాగుంటుంది. రైస్ మిల్లులకు సంబంధించినటువంటి వారు కూడా చాలా అనుకూలంగా ఈ సంవత్సరము చెప్పబడుతూ ఉంటుంది. ఆహార ధాన్యములు ఇతర దేశాలు బాగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఎగుమతుల రంగం అనేది అభివృద్ధిని సాధిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మహానగరాలు కూడా నీట మునగడం జరుగుతూ ఉంటుంది. నూతన పాల డైరీలు మొత్తం కూడా కొత్తగా వస్తూ ఉంటాయి. పాల ధర అనేది అధికంగా పెరుగుతూ ఉంటుంది. పశువుల ధరలు, పశుగ్రాసము ధరలు విపరీతంగా మనకి ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి. ఇక ఏప్రిల్ 10 నుండి జూలై 4వ తేదీ వరకు కాలసర్ప యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది ప్రపంచానికి. ఏప్రిల్ 10 నుంచి జూలై 4వ తేదీ కాలసర్ప యోగం వలన అగ్ని, వాయు, విమాన, వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని దేశాల యందు భూకంప ప్రమాదాలు, కొన్ని దేశాల యందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇక మన దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంటుంది. ఇక రాజకీయంగా సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటాయి. ఇక కర్తరి నిర్ణయాన్ని తీసుకుందాం. కర్తరి 4/5/2026 వైశాఖ బహుళ తదియ సోమవారం చిన్న కర్తరి మొదలవుతుంది. 11/5/2026 వైశాఖ బహుళ నవమి సోమవారం నుండి 29/5/2026 అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి శుక్రవారం వరకు పెద్ద కర్తరి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే 4/5/26 నుంచి 29/5/26 వరకు ఈ యొక్క కత్తెర అనేది పెద్ద కత్తెర జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన కర్ర, మంటి పనులు అనేది చేయరాదు. గృహప్రవేశాలు పనికిరావు. ఇక గురుమోర్జమి తీసుకున్నట్టయితే గురుమోర్జమి 15/7/2026 ఆషాఢ మాస శుక్ల పౌర్జమి బుధవారం, 15/8/2026 శ్రావణ మాస శుక్ల తదియ శనివారం వరకు మనకి గురుమోర్జం అనేది ఉంటూ ఉంటుంది. ఏదైతే గురుమౌర్జం అనేది మనకి ఈసారి ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి శుభ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు అనేది లేవు. ఇక శుక్రమౌర్జం తీసుకున్నట్టయితే 17/10/2020 అంటే ఆశ్వీజ మాసంలోని శుక్లపక్ష సప్తమి శనివారం నుండి 27/10/2026 ఆశ్వీజ మాస బహుళ పాడ్యమి మంగళవారం వరకు, అంటే 10 రోజులు మాత్రమే. అంటే 17/10/26 నుంచి 27/10/26 10 రోజులు మాత్రమే మనకి శుక్ర మౌర్జం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము ముహూర్తాలకి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇక పుష్కరాలు తీసుకున్నట్టయితే జూన్ 2, 2026 నుండి జూన్ 13, 2026 వరకు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి యమునా నది పుష్కరాలు జరుగుతాయండి. అందరూ కూడా 2026 గోదావరి పుష్కరాలు అనుకున్నా కానీ గోదావరి పుష్కరాలు 2027లో జరుగుతాయి. ఈ సంవత్సరం మనకి యమునా నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇక యమునా నది ముఖ్యంగా మనకి ప్రవహించేటటువంటి మధుర, బృందావనం, అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్, ఆగ్రా, ఢిల్లీ, యమునోత్రి ఈ యొక్క ప్రదేశాలలో మనము పుష్కర స్నానం అనేది ఆచరించవచ్చు. ఇక 2026-27 సంవత్సరంలో ఈ యొక్క గ్రహణాల విషయానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరంలో భారతదేశంలో కనిపించే ఒక గ్రహణం కూడా లేదన్నమాట. ఇక ప్రపంచ విషయంలో మాత్రం 3 గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అది ఆగస్టు 12, 2026 తేదీన శ్రీ పరాభావనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణము. ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడ కనిపించదు. ఇక ఖండగ్రస్త చంద్రగ్రహణము ఆగస్టు 27, 2026 శ్రావణ శుక్ల పౌర్ణమి గురువారం ఖండగ్రహ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. ఇక మూడవది ఫిబ్రవరి 6, 2027 తేదీన పుష్య బహుళ అమావాస్య శనివారం కంకాణక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అక్కడ కనిపించదు. కాబట్టి ఈ సంవత్సరము మనకి గ్రహాలు అనేది ఏవి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఎటువంటి మోడానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఈ సంవత్సరం మనకి కనిపించట్లేదు. ఇక రాశుల యొక్క ఫలితాన్ని మనం ముందుగా చూసినట్టయితే మొదటగా మేషరాశి. శ్రీ పరాభావనామ సంవత్సరంలో మరి మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనము చూద్దాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం మనకి మేషరాశి కిందకి వస్తూ ఉంటుంది. మరి ఈ 2026-2027 శ్రీ పరాభావనామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 2, అవమానము
4గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం వలన ఈ సంవత్సరం కొద్దిగా చక్కటి మంచి ఫలితాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇక శనిని మనం పక్కన పెడదాం ఒక నిమిషం. ముఖ్యంగా 31 మే 2026 తదుపరి నుంచి మంచి యోగవంతమైన ఫలితాలు ఇక్కడ పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి పదోన్నత లభిస్తూ ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలంగా ఉన్న వారికి, నిరుద్యోగులకి చక్కటి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరంలో అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఫలిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందినటువంటి విద్యార్థులకి పరాభానామ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలం. వివిధ ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలు అనేది ఇక్కడ పొందగలుగుతూ ఉంటారు. మొత్తం మీద ఈ పరాభావనామ సంవత్సరం మేషరాశి వారికి గురుగ్రహం వలన కొన్ని లాభాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో ఎవరైతే వ్యక్తిగత జాతకంలో గురుడు ఉచ్చ స్థానంలో కానీ గురుడు గ్రహం అనేది బలంగా ఉంటుందో వారికి ఈ సంవత్సరము మహారాజయోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. వీరికి మత విశ్వాసం కూడా ఈ సంవత్సరం అధికంగా అవుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతూ ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాద పెరుగుతాయి. ఈ సంవత్సరం నూతన అంశాల పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఇక మేషరాశి వారికి పరాభానామ సంవత్సరం శనేశ్వరుడు యొక్క ప్రభావం అనేది ఇక్కడ లాభ నష్టాల ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని అనేది ఇక్కడ మనకి ప్రథమ చారులో కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఎవరి జాత చక్రం శని అనుకూలంగా లేదో వారి జాత చక్రం మీద వారి యొక్క రాశి ప్రభావం అధికంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉన్నవారు మరియు శని మహాదశ జరుగుతున్నవారు చట్టపరమైనటువంటి ఇబ్బందులు అనేది ఇక్కడ ఎదుర్కొనే సూచనలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మికంగా నష్టాలు, ఆదాయం తగ్గటం, అపరిమితమైనటువంటి వ్యయం అంటే అధికంగా ఖర్చు పెట్టడం, ఇలాంటి ఫలితాలు బాగా పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరము శని వల్ల అధిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. శని వారికి జాతక చక్రాలు సరిగా లేనివారు, ఇలా సరిగా లేనివారు, శని వల్ల ఇబ్బందులు పడుతున్న వారు తరచుగా శనికి తైలాభిషేకం అంటే నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయటము, శనికి సంబంధించేటువంటి గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా మంచిది. నిత్యము శనేశ్వరుడు సంబంధించిన ఒక మంత్రాన్ని పఠించడం అనేది చాలా మంచిది. నీలాంజన సమాభాసం రవిపుత్ర మాగ్రజ అనే మంత్రాన్ని మనము పఠించడం చాలా మంచిది. ఈ మేషరాశి వాసికి ఏలినాటి శని దశ ప్రభావము సెప్టెంబర్ 2032 వరకు ఉంటుంది. ఏలినాటి శని కానీ ఇప్పుడు ప్రథమ చారులో వాళ్ళు ఉన్నారు మేషరాశి వారు. ఇక మేషరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరం రాహు వలన కొద్దిగా మంచి ఫలితాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అనేకమైన పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్థయాత్ర మొత్తం కూడా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు రాహుగ్రహం వల్ల చాలా లాభపూరితమైన వ్యాపారాన్ని, లాభపూరితటువంటి ఉద్యోగ స్థితిని ఇక్కడ పొందుతూ ఉంటారు. ఎవరైతే విదేశీ గమనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి జాతచక్రం రాహుగ్రహం అనుకూలంగా ఉన్నట్టయితే విదేశీ గమనాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇక వారసత్వ సంబంధ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఈ పరాభావనామ సంవత్సరం కేతు వల్ల కొన్ని లాభ నష్ట ఫలితాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారికి సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. సంతానం వల్ల కొన్ని సమస్యలు మీకు కలుగుతూ ఉంటాయి. వ్యవసాయ సంబంధ భూక్రయ విక్రయాలు అంటే వ్యవసాయ సంబంధాలు మీరు అమ్మకాలు కొనడాలు చేసినట్టయితే కొన్ని విఘ్నాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా తల్లి వర్గానికి చెందిన వారికి కొన్ని అనారోగ్య విషయాలు ఆందోళన కలగజేస్తుంటాయి. ఏమైనా సరే ఈ పరాభావనామ సంవత్సరం మేషరాశి వారికి గురుడు రాహు మంచి ఫలితాలు ఇస్తే శని కేతు కొన్ని లాభ నష్ట ఫలితాలను ఏర్పరచు జరుగుతూ ఉంటుంది. ఇది వారి యొక్క జాతక చక్రం మీద గురుడు రాహు శని కేతు యొక్క ప్రభావం మీద కొద్దిగా ఆధారపడి నడవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని మేషరాశి వారు శనికి సంబంధించేటువంటి జపహోమ తప్పదానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇది మేషరాశి గురించి. తదుపరి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. శ్రీ పరాభావనామ సంవత్సరం వృషభ రాశి యొక్క ఫలితాలు.
ముఖ్యంగా కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు జన్మించిన వాడు మనకి వృషభ రాశి కిందకు వస్తారు. మరి వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరము ఆదాయం కంటే వ్యయాలు ఎక్కువగా, ఖర్చు అనేది పెరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి గురుగ్రహ ప్రభావం అనేది ఈ సంవత్సరం కొన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎవరి జాతక చక్రంలో గురుడు ఉచ్చ స్థానంలో గాని, అనుకూలమైన స్థానాల్లో గాని గురు మహాదశ నడుస్తున్నప్పుడు గాని వారికి మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఇక విద్యాశాఖ లేదా ఉపాధ్యాయ వృత్తులకు సంబంధించిన వారికి ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. 31 మే 2026 వరకు ఆశించిన విధంగా ధన సంపాదన అనేది దాచిపెట్టుకుంటూ ఉంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పక్షవాతం, రక్తనాళాల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సంవత్సరము కొద్దిగా ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. సామాజికంగా మీ కుటుంబ ప్రతిష్ట అనేది పెరుగుతూ ఉంటుంది. జూన్ 1, 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు ఉన్న కాలంలో మీ జీవన అభివృద్ధి, మీ సోదర వర్గం సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది. ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్నటువంటి మీ యొక్క అన్న గాని, అక్క గాని ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు ఆర్థికంగా లాభం అనేది పొందుతూ ఉంటారు. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం అనేది లోపించినట్టయితే, గురుగ్రహం అనేది అనుకూలంగా లేకపోయినట్టయితే, గురుడు నీచస్థానం ఉన్నట్టయితే కొన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కలుగుతూ ఉంటాయి. ఏదైతే అన్న అక్క వర్గం వల్ల కొన్ని సమస్యలు అనేది ఇక్కడ ఎదుర్కొంటూ ఉంటారు. 31 అక్టోబర్ 2026 నుంచి 23 జనవరి 2027 వరకు గురుగ్రహం అంతగా గొప్ప మంచి ఫలితాలు అనేది ఉండవు. 31 అక్టోబర్ 2026 నుంచి 23 జనవరి 2027 వరకు గురుగ్రహ ప్రభావం అనేది కొద్దిగా నష్టంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులకి ఈ కాలం పరీక్షా కాలంగా ఉంటూ ఉంటుంది. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకి ఈ కాలంలో నూతన వాహన యోగాన్ని ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మనకి భూ సంబంధ క్రయ విక్రయాలు అంటే భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు చేయకుండా చాలా మంచిది. అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ కాలంలో మనకి స్థిరాస్తి సంబంధ విషయాలు కుటుంబ సభ్యుల మాట అనేది నిలబెట్టుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 24 జనవరి 2027 నుంచి 6 ఏప్రిల్ 2027 వరకు గురుగ్రహం అనేది తిరిగి చక్కటి మంచి ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పటి నుంచి మళ్ళీ భూ విక్రయాలు, కొనుగోలు, అమ్మకాలు చేస్తూ ఉండండి. వ్యక్తిగత జాతకంలో, వ్యక్తిగత జీవితంలో సుఖప్రదమైనటువంటి కాలం అనేది మీకు జనవరి నుంచి 2027 జనవరి నుంచి 2027 ఏప్రిల్ వరకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన శిశువులు భవిష్యత్ కాలంలో మంచి పేరు తెచ్చుకోవడానికి, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి అధిక సూచనలు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరం శనేశ్వరుడు యొక్క ప్రభావాన్ని మనం చూసినట్టయితే కొన్ని చక్కటి ఫలితాలు అనేది ఏర్పడుతూ ఉన్నాయి. శని యొక్క అనుకూల ప్రభావం వల్ల వృషభ రాశి వారు తొందరపాటు పడకుండా మిక్కిలి సమయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వైరాగ్య భావన పట్ల ఆకర్షణ ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్య రంగానికి చెందిన వ్యాపారులు బాగా లాభాన్ని, అధిక ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో శని బలమైన స్థానాల్లో కలిగి ఉన్నవారు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ పని తలపెట్టినా సరే లాభాన్ని పొందుతూ ఉంటారు. మొత్తం మీద వృషభ రాశి వారికి శని యొక్క అనుకూల ప్రభావం సులభమైనటువంటి మార్గంగా ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఎవరి జాతకంలో శని అనుకూలమైన స్థానాలు లేకపోయినట్టయితే కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాజకీయవాదులకు రాజ్యాంగ పదవుల యందు జైలు లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వంలో మీ పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. పెద్దల యొక్క గౌరవాన్ని సంపాదించుకుంటారు. ఈ వృషభ రాశి వారికి చెందిన 12 సంవత్సరాల లోపు చిన్నవాళ్ళకు మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా అనారోగ్య సూచన జరుగుతూ ఉంటుంది. కానీ ప్రాణాపాయ స్థితి అనేది ఉండదు. ఏదైతే ఈ వృషభ రాశి వారికి పరాభానామ సంవత్సరం ఏలినాటి శని దశ అనేది లేదు, ఏలినాటి శని ప్రభావం అనేది లేదు. ఇక ఈ యొక్క రాహుగ్రహాన్ని సంవత్సరం మనం తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేది జరుగుతూ ఉంటాయి.
ఒక విధంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి రాహు ఈ పరాభావ సంవత్సరం గంగా స్థాన పుణ్య ఫలాన్ని పొందుతూ ఉంటారు. భారీ ఎత్తున శుభ కార్యక్రమాలు మీ చేతిపై నిర్వహించబడుతుంటాయి. వ్యక్తిగత జాతకాల్లో కాలసర్ప దోషం కలిగి ఉన్నటువంటి వారు 12 సంవత్సరాల చిన్నారులు మాత్రం తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. లేదా తండ్రికి సంబంధించిన తల్లికి సంబంధించిన అనారోగ్య సూచనలు ఇక్కడ బాధిస్తూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి పరాభావ సంవత్సరం కేతుగ్రహం అనేది అంత మంచి చెడు ఫలితాలు రెండూ కలగజేస్తూ ఉంటుంది. 4 డిసెంబర్ 26 వరకు కేతు స్వల్పంగా మంచి ఫలితాలు, 5 డిసెంబర్ 2026 నుంచి పరాభావనామ సంవత్సరం చివరి వరకు చక్కటి మంచి ఫలితాలు ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. అంటే 4 డిసెంబర్ 2026 వరకు కొన్నిగా మంచి చెడు ఫలితాలు, 5 డిసెంబర్ 26 నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ వరకు మంచి ఫలితాలు ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా భూమి, ధన, సంపదలు, వాహన సంబంధ విషయాల్లో మనోవాంఛ అనేది ఇక్కడ ఫలసిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది, అనుకున్నది జరుగుతూ ఉంటుంది. భాతృవర్గం అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ అక్క చెల్లెల దగ్గర నుంచి కానీ కొన్ని సత్సంబంధాలు, కొన్ని ఆస్తిపాస్తుల విషయాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గురుడు, శని, రాహువు మరియు కేతువు చాలా సంపూర్ణంగా అనుకూలంగా ఉండడం అనేది జరిగింది. కానీ కేతుగ్రహ ప్రభావం వలన, రాహుగ్రహ ప్రభావం వలన జనవరి వరకు అధికమైనటువంటి ఖర్చులు ఇక్కడ పొందుతూ ఉంటారు. కాబట్టి మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం వల్ల మంచి లాభాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది వృషభ రాశి గురించి. తదుపరి మనము మిథున రాశి గురించి తెలుసుకుందాం. శ్రీ పరాభావనామ సంవత్సరము మిథున రాశి యొక్క ఫలితాలు మనము గమనిద్దాం. మరి మృగశిర నక్షత్రం 3, 4, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. శ్రీ పరాభావనామ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్య పూజ్యం 1, అవమానము 4గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గురుగ్రహ బలం అనేది సంవత్సరం అధిక బలాన్ని, మంచి ఫలితాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుంచి 31 అక్టోబర్ 2026 వరకు మిథున రాశి వారికి గురుగ్రహం అనేది మంచి యోగకరమైనటువంటి, మిక్కిలి లాభదాయకంగా పేరు ప్రతిష్టలు, డబ్బుని సంపాదించే విధంగా చక్రం అనేది చేస్తూ ఉంటుంది. ఇక పుత్ర సంతానం కోసం ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి వంశ అభివృద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మిక్కిలి రూపవంతులైనటువంటి, దేహ దారుఢ్యం కలిగినటువంటి పుత్ర సంతానం అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు అనేది ఈ సంవత్సరం బాగా కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆరోగ్యపరంగా మంచి సంపదని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆనందాన్ని అనుకూలంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనాన్ని, ఎప్పుడో మీరు ఇచ్చేటువంటి అప్పుల రూపంలో ఇచ్చే డబ్బు మొత్తాన్ని కూడా ఇక్కడ మీరు తీసుకొని ఏదైనా వస్తువు కొనడానికి కానీ, భూమి కొనడానికి కానీ, నిల్వ చేసుకోవడానికి కానీ ఇక్కడ అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో అన్ని వర్గాల వారి నుంచి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహ సంబంధ ప్రయత్నాల కోసం తప్పకుండా ఫలిస్తూ ఉంటాయి. ఉన్నత విలువలు, కుటుంబ జీవిత భాగస్వామి, మంచి భార్య అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే గురుడు బలహీనంగా ఉంటున్నాడో, అంటే నీచంలో కానీ తన యొక్క జాతకంలో మంచి క్షేత్రాలు ఉన్నప్పుడు కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ 1 నవంబర్ 2026 నుండి 23 జనవరి 2027 గురువు మిథున రాశి వారికి కొన్ని లాభ నష్ట ఫలితాలు కలుగుతూ ఉంటాయి. 1 నవంబర్ 26 నుంచి 23 జనవరి 27 వరకు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. సోమర్తనం వల్ల కానీ, తమ స్థాయికి మించి గొప్పలకు పోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. రక్తంలో కొవ్వు పెరగటం కానీ, కాలేయ సంబంధ వ్యాధులు కానీ బాధించడం అనేది వంటి ఆరోగ్య విషయాలు ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యసనాలకి లొంగిపోయే వారు ఈ కాలంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచన ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ క్రియేట్ చేసే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి.
24 జనవరి 2027 నుండి శ్రీ పరాభావన సంవత్సరం చివరి వరకు, అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు గురువు వలన తిరిగి చక్కటి ఫలితాలన్నీ ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ఆ 2 దినాలు జాగ్రత్తగా ఉన్నట్టయితే ఆర్థిక సంబంధ విషయాల్లో ఆశించిన ప్రయోజనం ఇక్కడ పొందుతూ ఉంటారు. ఏదైతే ఈ యొక్క మిథున రాశి వారికి శనేశ్వరుడు యొక్క ప్రభావాన్ని మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. సొంత గృహాన్ని ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి కానీ ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళ కళ నెరవేరుతూ ఉంటుంది. రాజకీయ రంగంలో వాళ్ళకి ఆశించినటువంటి ప్రధాన నాయకత్వ పదవులు లభిస్తూ ఉంటాయి. ఉన్నత స్థాయి జీవితాన్ని పొందగలుగుతుంటారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మంత్ర తంత్ర సంబంధ విషయాలు బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో బుధుడు గాని రవిగ్రహాలు కానీ సంపూర్ణ బలాన్ని ఇచ్చినట్టయితే ఈ సంవత్సరం మీకు కలిగేటువంటి యోగాన్ని ఎవడు ఆపలేరు. అంత బలాన్ని మీకు ఇక్కడ శని కలగజేస్తూ ఉన్నాడు. విద్యార్థులు తన భవిష్యత్తు గురించి దూరదృష్టి పెరుగుతూ ఉంటుంది. మంచి చదువు చదవాలని, చదువులో మంచి రాణించాలని ఈ యొక్క ఊహాశక్తి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం అనేది బలాన్ని బట్టి కూడా ఇక్కడ మనకి కొన్ని నిర్ణయాలు అనేది కొద్దిగా సంతృప్తిని కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని దశ అనేది లేదు. ఇక రాహుగ్రహ ప్రభావాన్ని మనం తీసుకున్నట్టయితే 4 డిసెంబర్ 2026 వరకు కొద్దిపాటి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. 5 డిసెంబర్ 2026 నుంచి ముగింపు వరకు, అంటే ఏప్రిల్ వరకు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ప్రసాదించలేదు. ఉద్యోగంలో చాలా మార్పులు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జాతకంలో ఎవరికైతే రాహువు దశ నడుస్తుందో, రాహు అనుకూలంగా లేకపోయారో వారికి అపసవ్యమైన కర్మలు, అంటే పితృకర్మలు కానీ, తండ్రి కానీ తల్లి కానీ కేవలం చనిపోవడం లాంటి విషయాలు జరిగే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు అన్ని కూడా కొన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశము డిసెంబర్ తర్వాత చూపిస్తూ ఉంటుంది. ధన నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. శత్రుబాధలు అనుభవిస్తూ ఉంటారు రాహుగ్రహం అనుకూలంగా లేని వారికి. ఇక సర్పదోషం కానీ ఉన్నవారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. ఇక సర్పానికి సంబంధించి, పాము సంబంధించి కానీ ఇతర విష కీటకాల వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జూదం ఆడేవారు జూదాన్ని నష్టపోతూ ఉంటారు. జీవితంలో అనిశ్చిత అనేది అనుభవిస్తూ ఉంటారు. రాహుగ్రహ ప్రభావం అనేది అనుకూలం లేని వారికి ఈ సంవత్సరం కొన్ని రకమైనటువంటి నష్టాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఏదైతే మిథున రాశి వారికి పరాభావన సంవత్సరం అంతా ఎక్కువ శాతం కూడా రాహుగ్రహ ప్రభావం అనేది సరిగా లేని వారు రాహు సంబంధించినటువంటి గ్రహశాంతిని జరిపించుకోవాలి. అర్ధకాయ మహావీర్యం చంద్రాదివర్ధనం సిమిగా గర్భ సంభూతం రాహుంతరం ప్రణమామి అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండాలి. ఇక పరాభావన సంవత్సరం మిథున రాశి కేతుగ్రహ ప్రభావాన్ని మంచి చెడు ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. 4 డిసెంబర్ 2026 వరకు పూర్తిగా మంచి ఫలితాలని, తర్వాత భూ సంబంధ విషయాలు లాభాలను పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే 4 డిసెంబర్ 2026 వరకు పూర్తిగా మంచి ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. ధన సంపాదన అనేది నిల్వ చేసుకుంటాం అంటారు. 5 డిసెంబర్ 2026 తర్వాత కేతువు కొద్దిగా వృధాగా ధనమయం అనేది జరుగుతూ ఉంటుంది. ఖర్చు పెడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా బాధిస్తూ ఉంటాయి. ఇతరులను విమర్శించే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి. ఇలా విమర్శించే స్వభావం ఉండటం వల్ల తీవ్రమైన తగాదాలు, కోర్టు సమస్యలు, కేసులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరము జాతకంలో రాహుగ్రహం అనుకూలంగా ఉన్నట్టయితే మంచి ఫలితాలని, రాహుగ్రహం అనుకూలంగా లేకపోతే కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఏదైనప్పటికీ ఈ సంవత్సరము ఈ యొక్క గురుగ్రహ ప్రభావం అధికంగా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. ఇది మిథున రాశి గురించి. తదుపరి మనము కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రాలు 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు కర్కాటక రాశి కిందకి వస్తారు. శ్రీ పరాభావన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్య పూజ్యం 4, అవమానము 3గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ పరాభావన సంవత్సరంలో గురుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. 31 మే 2026 వరకు మీ ద్వారా మంచి ధర్మ కార్యక్రమాలు అనేది ఇక్కడ నిర్వహించబడుతూ ఉంటాయి.
తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ, వారసత్వ సంపద కానీ ధార్మిక కార్యక్రమాల కోసం కొద్దిగా వినియోగిస్తూ ఉంటారు. 1 జూన్ 2026 నుంచి సంవత్సరం ముగింపు వరకు గురుగ్రహం వలన సంపూర్ణంగా మంచి ఫలితాలు అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. చెడు వ్యసనాల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యవంతమైన లక్షణాలు అలవాటు చేసుకుంటూ ఉంటారు. నూతన విద్య అభ్యాసాన్ని మీ కోరిక అనేది నెరవేరుతూ ఉంటుంది. సర్వదా సంతోషం కలిగిన ఆశాజీవులుగా ఉంటుంటారు. ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాస్తుంటారో మంచి ఉత్తీర్ణత అనేది ఇక్కడ వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. సర్వదా సంతోషం కలిగిన ఆశాజీవులుగా ఉంటూ ఉంటారు. ఇక దయాదాక్షణలు కలిగిగా ఈ సంవత్సరం ప్రవర్తిస్తూ ఉంటారు. సుఖ సంతోషాలతో విలాసవంతమైన యాత్రలు చేస్తూ ఉంటారు. స్త్రీలకి మంచి అదృష్టం అనేది వరిస్తూ ఉంటుంది. దైవానుగ్రహం వల్ల, దేవుడి యొక్క కృప వలన సర్వ సుఖాలు మొత్తం కూడా మీకు ప్రాప్తిస్తూ ఉంటాయి. నాయకుల ప్రజా అభిమానాన్ని మీరు సంపాదించుకుంటారు. ద్రవ పదార్థాలు ఆధారిత వ్యాపారాలు ఉన్నది ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాన్ని, గృహ అలంకరణకు సంబంధించిన వ్యాపారాలు బాగా ఈ సంవత్సరం వీళ్ళకి లాభిస్తూ ఉంటాయి. ఏదైతే మీ యొక్క సామర్థ్యం అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. వ్యాపారం అనేది ఉత్తమమైనటువంటి స్థానంలోకి పెరుగుతూ ఉంటుంది. జీవితంలో అత్యున్నత స్థాయిని మీరు పొందవలనేటువంటి కోరిక అనేది మీకు అది అధికమవుతూ ఉంటుంది. కళారంగంలోని వారికి నటనా కౌశల్యం అనేది పెరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి పరాభవ నామ సంవత్సరం గురుగ్రహం అనేది మంచి లబ్ధి అనేది చేకూరుస్తూ ఉంటుంది. ఇక పరాభవ నామ సంవత్సరం శనేశ్వరుడు యొక్క ఫలితాలు మనం తీసుకున్నట్లయితే కొన్ని లాభ నష్ట ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి తల్లి వర్గీయులకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంద్రియ సుఖవాంఛ అధికమవుతూ ఉంటుంది. కొద్ది బద్ధకాన్ని తగ్గించుకోవాలి. దంత సంబంధమైన మరియు ఉదర సంబంధమైన వ్యాధులు శనిగ్రహం వల్ల కలుగుతూ ఉంటాయి. ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కొన్ని ఆటంకాలు కూడా శని ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. నూతన గృహ నిర్మాణం అనుకున్న వారికి కొద్దిగా ఆర్థికంగా అంచనాలు మొత్తం కూడా గాడి తప్పుతూ ఉంటాయి. ఆర్థికంగా మనం అనుకున్నటువంటి దానికి ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తూ ఉంటుంది. నిర్మాణ పనులు కొద్దిగా తీవ్రమైన జాప్యం ఎదుర్కొంటూ ఉంటారు. వ్యక్తిగత జాతకాల్లో ప్రతికూల స్థానంలో శని కలిగి ఉన్నవారు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకాల్లో శని అనుకూలంగా లేకపోతే ఈ సంవత్సరము కొన్ని అనేక ఇబ్బందుల్ని శని వలన కలుగుతూ ఉంటాయి. ఏదైనా కర్కాటక రాశి వారి సంవత్సరం అంతా కూడా ప్రతిదినము కూడా శనేశ్వరుడు సంబంధించిన మంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రమాగ్రజ అనే మంత్రాన్ని చదవటం వల్ల మంచి లాభ ఫలితాలు కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరం రాహుగ్రహం అనేది ఈ అంతా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరి జాతక రాహుగ్రహం అనుకూలంగా ఉండదో వారు శత్రువుల వలన, ఆరోగ్యపరంగా, అనవసర రుణాల వలన కష్టాలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఇక వివాహ జీవితంలో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తీవ్రమైన కాలసర్ప దోషం కలిగిన వారు ఎక్కువ శాతం కూడా కొన్ని అనారోగ్యమైనటువంటి ఉన్మాద ప్రవృత్తికి, క్షయవ్యాధికి సంబంధించిన సమస్యలు ఇక్కడ ఎదుర్కొనే సూచన ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం రాగి పాత్ర, రాగితో చేసిన సర్ప ప్రతిమను బ్రాహ్మణులకు దానం ఇచ్చడం వలన, రాహుకు సంబంధించిన జపహోమ తప్పడ దానాలు చేయించుకోవడం వల్ల ఈ యొక్క రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అర్ధకాయ మహావీర్యం చంద్రాది మధ్యన మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించడం వలన రాహు యొక్క ప్రభావాన్ని సంబంధించిన విషయాలు మనం మొత్తం కూడా పోగొట్టుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే ఈ పరాభవన సంవత్సరం కర్కాటక రాశి వారికి కొన్ని లాభ నష్ట ఫలితాలు కేతు వలన కూడా కలుగుతున్నాయి. అధికంగా వృధా ధన వ్యయం అనేది, ఆరోగ్య సంబంధ చిక్కులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా కేతు దశ నడుస్తున్న వారు కానీ, కేతు మహాదశకి సంబంధించినటువంటి వారు కానీ, కేతు అనుకూలంగా లేని వారికి కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. చిన్నాళ్ళు ఆరోగ్య విషయంలో కూడా సదా జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గం అంటే తల్లి వర్గానికి మంచిది కాదు. యువత తమ యొక్క వంశ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. 5 డిసెంబర్ 2020 తర్వాత ఉద్యోగ జీవితంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అశాంతికరమైన వాతావరణం బాధిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం తరచుగా బ్రాహ్మణులకు ఉలవలు దానం చేయడం వల్ల నిత్యము
కేతువు సంబంధించిన మంత్రాన్ని పఠించడం వల్ల మంచి లాభాలు పొందే అవకాశము కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కర్కాటక రాశి వారికి గురుగ్రహం అనేది జాతచక్రంలో బలంగా ఉన్నట్టయితే చాలా రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. జాతచక్రంలో గురుడు గాని, రాహువు గాని, కేతువు గాని, శని గాని 4 గ్రహాలు అనుకూలంగా లేకపోయినట్టయితే ఈ సంవత్సరము అధికమైనటువంటి సమస్యలు, అధికమైనటువంటి ఖర్చులు, అధికమైనటువంటి అనారోగ్యాలు పాలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీ జాతక చక్రాన్ని పరిశీలన చేసుకొని దానికి సంబంధించిన ఫలితాలకు సంబంధించినటువంటి పరిహారాన్ని మీరు పొందినట్టయితే మంచి లాభాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదాలు జన్మించిన వారు సింహరాశి కిందకు వస్తారు. శ్రీ పరాభావనాంశం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానము 9గా చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఈ సంవత్సరము ఉంది. ఏదైతే గురుగ్రహం వలన సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి. ఎవరి జాతకంలో బృహస్పతి గురుడు అనుకూలంగా ఉంటాడో వారికి 31 మే 2026 వరకు న్యాయవంతమైన ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. ఉన్నత స్నేహ స్వభావాన్ని కలిగినటువంటి మిత్రులు, స్నేహితులు మీకు అనుకూలంగా మారుతూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక భావాలు అనేది మీకు కలుగుతూ ఉంటాయి. మిత్రవర్గం వలన అదృష్టం అనేది కలుగజేస్తూ ఉంటుంది. పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి వారి యొక్క కళ అనేది నెరవేరుతూ ఉంటుంది. సంతానం కలగజేస్తూ ఉంటుంది. తలబెట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయడంలో పట్టుదల కొంచెం తగ్గుతూ ఉంటుంది. సింహరాశి వారి మహిళలు ఎవరైతే ఉన్నారో తమ భర్తల వృత్తి వ్యాపారందు అడుగు పెట్టడానికి ఇది మంచి కాలము. ఏకకాలంలో బహు కార్యక్రమాలు మొత్తం కూడా ఒకే సమయంలో అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వాటిని పూర్తి చేయడంలో పట్టుదల లోపించుకోకుండా చూసుకోండి, లేకపోతే నష్టాన్ని చవి చూస్తూ ఉంటారు. మానవత విలువలు పెరుగుతూ ఉంటాయి. 1 జూన్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు బృహస్పతి వలన ఆదాయం కంటే వ్యయం అనేది అధికంగా పెరుగుతూ ఉంది. జూన్ నుంచి అక్టోబర్ 2026 వరకు నవరత్న సంబంధ వ్యాపారాలు ఈ కాలంలో బాగా కలిసి వస్తూ ఉంటాయి. ఎవరైతే వివాహం కాని పురుషులకి ఐశ్వర్యవంతమైనటువంటి జీవిత భాగస్వామి లభిస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విదేశీ జీవన ప్రయత్నాల కోసం ఈ సంవత్సరం విజయవంతం అవుతూ ఉంటాయి. ఎవరైతే విదేశీ గమనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి విదేశీ గమనాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఈ కాలంలో మీ ప్రవర్తన కొంచెం అదుపు తగ్గుతూ ఉంటుంది. అదుపు తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అతిగా ప్రవర్తించడం వల్ల దేవుడు నా వెనకే ఉన్నటువంటి మనోభావన కలగడం వల్ల, అధిక ప్రవర్తించడం వల్ల, అధిక వ్యయం చేయడం వల్ల కొన్ని సమస్యలు మీకు అక్టోబర్ నుంచి జనవరి వరకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కెరీర్ పరంగా అత్యున్నతమైన స్థానానికి పొందుతున్న అనుకునే లోపులోనే కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. ఈ అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి సమయంలో రాజకీయ నాయకులకి అధికార దాహం పెరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో ఉత్తమ ఫలితాలు అనేది ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 24 జనవరి 2026 నుంచి సంవత్సరం చివరి వరకు దైవానుగ్రహం వల్ల సుఖప్రదమైనటువంటి జీవనాన్ని పొందుతూ ఉంటారు. సొంత గృహము, భూ సంబంధ స్థిరాస్తులు మొత్తం కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనుకునేటువంటి సంవత్సరంగా మీకు 2027 జనవరి నుంచి ఏప్రిల్ వరకు చెప్పబడుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారికి పరాభావన సంవత్సరంలో శనేశ్వరుడు యొక్క ప్రభావాన్ని కొన్ని లాభ నష్టాలు ఎదుర్కొంటుండే. ఎవరి జాతకంలో శని అనుకూలంగా లేదో వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి, అదేవిధంగా అక్రమ సంబంధ, జీవన సంబంధ విషయాల గొడవలు, శత్రు సంబంధ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వివాహ జీవితంలో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. జీవన మార్గంలో తరచుగా దురదృష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇతరుల యొక్క వలన కొన్ని అవమానాలు బాగా పొందవలసి వస్తుంది. ముఖ్యంగా పుబ్బా నక్షత్ర జాతకులు తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సంవత్సరము. సింహరాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా శనివారాలు పగటిపూట ఉపవాస దీక్ష ఆచరించడం చాలా మంచిది. నిత్యం కూడా నీలాంజన సమాభాసం, రవిత్రమాగ్రజ మంత్రాన్ని, శనేశ్వరుడు మంత్రాన్ని చదువుకోవడం వల్ల ఆరోగ్య సమస్య నుంచి కొన్ని బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. శనివారం రోజు నువ్వులు, నల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల, శనికి గ్రహశాంతి జరిపించుకోవడం వల్ల శని యొక్క ప్రభావాన్ని కొద్దిగా తగ్గించుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక రాహుగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా
ప్రతికూల ఫలితాలు ఎదురవుతూ ఉన్నాయి, అంటే లాభ నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఒక వారసత్వ సంపద విషయంలో మీకు కొద్దిగా గొడవలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధ విషయాల్లో కొన్ని తప్పిదాలు, భారీ మూల్యాన్ని మీరు ఇక్కడ చెల్లించాల్సి వస్తుంటుంది. ఎప్పటి నుంచో మీరు అక్రమ సంబంధంగా ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా అనుకోకుండా బయటపడటం వల్ల మీరు చేసేటువంటి ఉద్యోగంలో కొన్ని సమస్యలను ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటుంది. వ్యక్తిగత జాతకం రాహుగ్రహ ఆధారిత కళత్ర దోషం అనేది, అదే విధంగా మీ జాతచక్రంలో కాలసర్ప దోషం బలంగా ఉన్నట్టయితే అధిక కళత్ర నష్టాన్ని, అధిక అక్రమ సంబంధ విషయాల్లో బాగా నష్టాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఏదైనా బాగా అనారోగ్యాన్ని అనేది కలగజేస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం రాహు సంబంధించిన మంత్రాన్ని, రాహుకి జపహోమాలు చేయించుకోవడం వల్ల కొద్ది ఫలితాలు కలగజేస్తూ ఉంటుంది. ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే ఈ పరాభావన సంవత్సరం కేతువు 4 డిసెంబర్ 2026 వరకు తీవ్రమైనటువంటి బాగా నష్ట ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్య విషయాలు ఆందోళన కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా యువకులకి స్త్రీ సంబంధ విషయాలు నిత్యం మానసికంగా ఆందోళన కలగజేస్తూ ఉంటుంది. 5 డిసెంబర్ 2026 నుంచి కొన్ని రకమైనటువంటి సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన పూరిత పరిస్థితులు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా మీ నెత్తి మీద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా దూరంగా జరుగుతూ ఉండాలి, లేదా సమస్యల్లో మీరు చిక్కుకుంటూ ఉంటారు. మఖా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి లాభాన్ని కొద్దిగా పొందడానికి ఈ యొక్క సంవత్సరం చివరిలో, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో జరుగుతూ ఉంటాయి. సింహరాశి వారికి చెందిన పెద్ద వయసు వారికి చక్కటి తీర్థయాత్ర పుణ్య ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఈ పరాభావ సంవత్సరంలో సింహరాశి వారికి ఏదైనప్పుడు కొన్ని రకాలైనటువంటి నష్ట ఫలితాలు ఎక్కువ కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆ యొక్క జాతక పరిశీలన చేసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటించడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మనము కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారు కన్యా రాశి కిందకు వస్తారు. ఈ పరాభావన సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3గా చెప్పబడుతూ ఉంటుంది. ఇక గురుగ్రహం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. 31 మే 2026 వరకు అన్ని విధాలుగా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కలగజేస్తూ ఉంటాడు. పేరు ప్రతిష్టల మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. ఎవరి జాతకంలో గురుగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందో నూతన వాహన సౌఖ్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. స్త్రీలకి, భార్యకి సువర్ణ సంబంధమైన లాభాలు కలగజేస్తూ ఉంటారు. అదేవిధంగా శాంత స్వభావాన్ని అనేది మీకు ఆకర్షిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చక్కటి శ్రమ అనేది ఇక్కడ చేయటం వల్ల మంచి మార్కులు పొందుతూ ఉంటారు. వ్యవసాయదారులకి సంవత్సరం చాలా బాగా దిగుబడి అనేది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా చక్కటి తల్లి, తండ్రి సౌఖ్యాన్ని ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. ఇక యువకులు మొత్తం కూడా న్యాయవర్తనంగా జీవించి జీవితంలో మంచి అభివృద్ధి అనేది, కీర్తిని అనేది సంవత్సరము పొందుతూ ఉంటారు. ఇక 1 జూన్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు చక్కటి ఆరోగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వార్జిత ధనం అంటే మీ సొంతంగా సంపాదించిన ధనం ఏదైతే ఉందో దాని ద్వారా భూమి లేదా గృహాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎదిగినటువంటి పుత్ర సంతానం వల్ల మీ చిరకాల స్వప్నాల మొత్తం కూడా కార్యరూపం దాల్చుకుంటూ ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. సంగీత ప్రీతి, వేదాంత ప్రీతి అనేది పెరుగుతూ ఉంటుంది. సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. కార్యాలయంలో మీ కింది స్థాయి అతి చక్కటి సేవ వర్గం మీకు లభిస్తూ ఉంటుంది. ప్రమోషన్స్ లభిస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఈ కాలం మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. ఇక 31 అక్టోబర్ 2026 నుంచి 23 జనవరి 2020 వరకు కన్యా రాశి వారికి బృహస్పతి వల్ల కొన్ని లాభ నష్ట ఫలితాలు కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య సంబంధ విషయాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పెద్దలు డాంబికమైనటువంటి ధర్మ కార్యక్రమాలు చేయటం వల్ల అధిక వ్యయాన్ని, ఖర్చుని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కాలంలో యువకులు స్త్రీ సంబంధ విషయాలు తప్పుడు పనులు చేయటం వల్ల సమస్యలు ఎదుర్కొంటే సూచన కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులకి ప్రజలతో విరోధం ఎదురవుతూ ఉంటుంది. ప్రజా సంబంధ శాసనాలు చేయనప్పుడు
పలు మార్లు ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. జూద సంబంధ క్రీడల్లో ఎవరైతే ఉంటారో, జూదం ఆడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారీ నష్టాన్ని ఈ సమయంలో పొందుతూ ఉంటారు. ఈ కాలంలో సంతాన ప్రయత్నాలు ఫలించవు. 24 జనవరి 2027 నుంచి పరాభావన సంవత్సరం పూర్తి ఏప్రిల్ వరకు కన్యారాశి బృహస్పతి తిరిగి మంచి ఫలితాలు కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కన్యారాశి వారికి పరాభావన సంవత్సరం శని వలన కొన్ని లాభ నష్ట ఫలితాలు కలగజేయడం అవకాశం ఉంటూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని నీచంలో కానీ వక్రంలో కానీ ఎక్కడైనా శని అనుకూలమైన స్థానం లేకపోయినట్టయితే మీ యొక్క జాత చక్రం ప్రభావం వల్ల కొద్దిగా ఈ సంవత్సరం కన్యారాశి వారు కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకులు గురుగ్రహ బలం లేని వారికి శని వలన దుర్జన స్త్రీ సహవాసం అనేది ఎదురవుతూ ఉంటుంది. అన్య సంక్రమణం అనేది జరుగుతూ ఉంటుంది. స్త్రీ సంబంధ అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధ నష్టాలు పొందుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామి మధ్య గొడవలు, అనారోగ్యాలు, సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. వినికిడికి సంబంధించినటువంటి సమస్యలు అంటే చెవికి సంబంధించిన సమస్యలు మీకు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో ఇతరులపై ఆధారపడాల్సి వస్తూ ఉంటుంది. కన్యారాశి వారు ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ దోషం కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం తరచూ శనివారం రోజున శనేశ్వరుడి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, బ్రాహ్మణులకి నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మంచి లాభాన్ని పొందడానికి కన్యారాశి వారు కనిపిస్తూ ఉంటుంది. ఇక కన్యారాశి వారికి ఈ సంవత్సరం కేతు రాహు యొక్క ప్రభావం చూసినట్టయితే సంతాన సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా విషయాల మొత్తం కూడా మంచి ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. శత్రువుల పడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కోర్టు సమస్యల మొత్తం కూడా పోతూ ఉంటాయి. రాహు మీ జాతకం అనుకూలంగా ఉన్నట్టయితే గృహ నిర్మాణము, గృహాల్లో విలాసవంతమైన జీవితం కోసం ఏర్పాట్లు మొత్తం కూడా చేసుకుంటూ ఉంటారు. పరదేశ సంచారం చేస్తూ ఉంటారు, అంటే ఇతర దేశాల కోసం వెళ్తూ ఉంటారు. సంతాన విషయంలో దత్తత తీసుకోవాలనేటువంటి ఆలోచన ఈ సంవత్సరం మీకు రూపుదాలుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యవంతమైనటువంటి దత్త సంతాన యోగం కలుగుతూ ఉంటుంది. స్త్రీలకు గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ సంబంధ భారీ కాంట్రాక్టులు లభిస్తూ ఉంటాయి. కన్యారాశి వారికి కేతు విషయానికి వచ్చినట్టయితే ఈ కన్యారాశి వారికి పరాభరాంశ కేతువు మంచి ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎవరి జాతకంలో కేతు మహాదశ కానీ కేతు అనుకూలంగా ఉన్నట్టయితే వాళ్ళు మంచి లాభాన్ని, గృహయోగాన్ని, వ్యాపార లాభాన్ని మొత్తం కూడా పొందుతూ ఉంటారు. జనవరి 27 వరకు ఫిబ్రవరి మాసంలో కేతు మంచి లాభదాయక ఫలితాలు ఇక్కడ పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కన్యారాశి గురించి. ఏదైనప్పటికీ కన్యారాశి వారికి జాత చక్రం గురుబలం అనేది అధికంగా ఉన్నట్టయితే శని రాహు కేతు సంబంధించినటువంటి ఫలితాలని కొద్దిగా తప్పించుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ మీ జాతచక్రాన్ని పరిశీలన చేయించుకొని జాతకంలో గురు బలాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మంచి లాభాలను పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మనము తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలు జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. శ్రీ పరాభావనం సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభోజ్యం 6, అవమానం 3గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ పరాభావనం సంవత్సరంలో గురుగ్రహం అనేది మంచి ఫలితాలు వాళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి సమస్య పరిష్కారం అనేది పొందగలుగుతూ ఉంటారు. తగాదాల నుంచి విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. వారసత్వ సంబంధ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొని ఆర్థికంగా లాభాలు పడుతూ ఉంటారు. దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో కొన్ని భారీ ఏర్పాట్లు చేసుకొని ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క తీర్థయాత్రలు, విహారయాత్రల కోసం చక్కటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యం మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా అంతగా సహకరించదు. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యంగా 31 అక్టోబర్ 2026 నుండి శ్రీ పరాభావనం సంవత్సరం ముగిసేంత వరకు సులువైనటువంటి ధనాదాయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపార రంగంలో వారికి విశేషమైన లాభాలు ఇక్కడ కలుగుతూ ఉంటాయి. కుటుంబానికి సొంత భూవసతి అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మీ కోరిక ఈ సంవత్సరం మీకు
ఫలిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే స్థలం కొనుక్కోవాలనుకుంటారో వారికి సంవత్సరం మంచి ఫలితం కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి పరాభవనం సంవత్సరంలో బృహస్పతి గురుడు మంచి శ్రేష్టమైన ఫలితాన్ని కలగజేస్తూ ఉంటారు. రచనా రంగంలో వారికి, నాటక రంగంలో వారికి ఈ సంవత్సరం విశేషమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తుంటాయి. పితృవర్గం వల్ల మిక్కిలి సౌఖ్యం అనేది అనుభవిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి నూతన అధికారాలు లభిస్తూ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం అనేది లోపించిన వారు, ఎవరైతే వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం అనేది లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని శుభ ఫలితాలు పొందలేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరాభవన సంవత్సరంలో శని వలన, అదేవిధంగా గురువు వలన మంచి ఫలితాలు మనకి లభిస్తూ ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఆరోగ్యవంత పుత్ర సంతానం, గౌరవ ప్రతిష్టలు, ధనానికి సంబంధించిన వాళ్ళకి డబ్బు అందటం, ఇవన్నీ కూడా కలగజేస్తూ ఉన్నాడు. గతంలో చేసిన తప్పుల మొత్తం కూడా సరిదిద్దుకుంటారు. ఇతరులతో వ్యవహరించడంలో చాకచక్యతంగా నేర్చుకుంటారు. భారత సైన్యంలో చేరాలి అనే ఆకాంక్ష కలిగిన యువకులు ఈ సంవత్సరం బాగా మంచి సమయం. భారత సైన్యంలో జాయిన్ అవ్వచ్చు మీరు. తులారాశి వారికి, న్యాయమూర్తులకి ఈ శనేశ్వరుడు వలన ఈ సంవత్సరం విశేషమైన సన్మానాలు, రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ పరాభవన సంవత్సరం కలుగుతూ ఉంటాయి. తులారాశి వారికి పరాభవన సంవత్సరం రాహుగ్రహం అనేది కొద్దిగా జాతకం రాహు అనుకూలంగా లేకపోయినట్లయితే మంచి చెడు ఫలితాలు అనేది కలగజేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన, అంటే రాహుకేతుల మధ్య గ్రహ బంధనం ఉన్న వాళ్ళు సంతాన పరంగా చికాకులు ఏర్పరచుకుంటూ ఉంటారు. స్వాతి నక్షత్రానికి చెందిన గర్భవతులు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. గర్భస్రావాలు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 4 డిసెంబర్ 2026 వరకు మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ప్రేమ వివాహం అనేది ఆశిస్తున్న యువతకి ఈ సంవత్సరం కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. కలుపుగోలు తరం వల్ల జాతకులు అందరూ మన్నలు పొందుతూ ఉంటారు, పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. ఇక 5 డిసెంబర్ 2026 నుండి సంవత్సరం పూర్తి అంటే ఏప్రిల్ వరకు రాహు వల్ల కొన్ని తీవ్రమైనటువంటి లాభ నష్ట ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. రాహు అనుకూలంగా లేకపోయినట్లయితే విద్యార్థులు విఘ్నాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. బంధువర్గం నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. తల్లి వర్గంతో తీవ్ర వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ పరాభవన సంవత్సరం కేతుగ్రహం తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగజేస్తూ ఉంటాయి. మిత్రవర్గం వల్ల లాభపడుతుంటారు. ముఖ్యంగా శాంతియుతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇష్టమైన ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. పుణ్య తీర్థాలకు సంబంధించినటువంటి దేవాలయం దర్శిస్తూ ఉంటారు. ధనాదాయం పెంచుకుంటూ ఉంటారు. నూతన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మొత్తం మీద పరాభవన సంవత్సరం తులారాశి వారికి ఒక రాహుగ్రహం తప్ప గురుడు కానీ, శని కానీ, కేతుగ్రహాలు మంచి లాభపూరిత ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఏదైనప్పటికీ మీ జాతకంలో రాహు అనుకూలంగా లేకపోయినట్టయితే రాహు మాస నడుస్తున్న వారు అధికంగా నష్టాల్ని పొందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ జాత చక్రాన్ని పరిశీలన చేసుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి లాభ మార్గంలో మనం పొందడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది తులారాశి గురించి. తదుపరి మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4 పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకు వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యకోశం 2, అవమానం 6గా చెప్పబడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం వలన అధికమైనటువంటి భాగం అనుకూలమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. సంవత్సర ప్రారంభం నుంచి 31 మే 2026 వరకు బృహస్పతి వృశ్చిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలగజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. ధనానికి సంబంధించిన చికాకులు చాలా విరివిగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. నీచ స్వభావం కలిగిన స్త్రీతో పరిచయం మరింత ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
నిత్య నూతనమైనటువంటి ప్రణాళికలు రచించి పరిస్థితులు మొత్తం కూడా చక్కబరుచుకుంటూ ఉంటారు. కానీ కాలం అనేది ఈ మే నెల వరకు మీకు అనుకూలంగా ఉండదు. మీ తెలివితేటలు ఉపయోగపడవు. మీ ప్రయత్నాలన్నీ కూడా నిర్వీర్యం అవుతూ ఉంటాయి. మీ ప్రయత్నాలు మొత్తం ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కాలంలో వృశ్చిక రాశి వారు ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి శాంతి జపాలు చేపించుకోవడం చాలా మంచిది. ఇక 1 జూన్ 2026 నుంచి పరాభవనామ సంవత్సరం ముగింపు వరకు, అంటే జూన్ నుంచి 2026 జూన్ నుంచి ఏప్రిల్ 2027 వరకు బృహస్పతి గురుడు వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు కలగజేస్తూ ఉన్నాడు. గత కాలంలో గురువు వల్ల ఎదుర్కొనే సమస్యల నుంచి మీరు బయటపడుతూ ఉంటారు. కాలం యోగిస్తూ ఉంటుంది. ఆర్థికంగా నిలకడ ప్రాప్తిస్తూ ఉంటుంది. తపో సాధనకి కాలం అత్యంత అనుకూలమైనది. నీచ జీవితాన్ని విడనాడి ధార్మికత వైపు మీ మనసు అనేది లగ్నం చేస్తూ ఉంటారు. తండ్రి వర్గం నుంచి తల్లి వర్గం నుంచి లాభాలు పొందుతూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, నివాస ప్రయత్నాలు విజయవంతం అవుతూ ఉంటాయి. జీవితంలో నూతన ప్రారంభం అనేది లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో మే నెల తర్వాత మంచి ఉపయుక్తమైన చదువు అనేది పొందుతూ ఉంటారు. ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణత అనేది పొందుతూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి శని వల్ల సంతాన సంబంధమైన విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాలు మొత్తం కూడా పరాభవన సంవత్సరం శని అనుకూలంగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. సంతాన ప్రయత్నం చేసే వారికి సంవత్సరం శని అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది. సంతానం కలుగుతూ ఉంటుంది. వైద్య సంబంధ సహాయం కూడా తీసుకోవడం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి మహిళ సంవత్సరం గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. శనేశ్వరుడు వలన ఆర్థికంగా మాత్రం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి మంచి సంపాదన అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది, కలుగుతూ ఉంటాయి. యువకులు కొన్ని సందర్భాల్లో తమకు ప్రస్తుతం ఏమి కావాలో ఏమి చేయాలో తెలుసుకోలేక కొద్దిగా బాధపడి శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి రాహుగ్రహాన్ని మరి మనకి చెడు మంచి ఫలితాలు రెండు కలగజేస్తూ ఉంటాయి. ఎవరి జాతకంలో రాహు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మంచి ఫలితాలు, రాహు అనుకూలంగా లేని వారికి చెడు ఫలితాలు కలగజేస్తున్నాడు. 4 డిసెంబర్ 2026 వరకు ప్రతికూల ఫలితాలు ఎదురుగుతూ ఉంటాయి. తరచుగా తలపెట్టే కార్యక్రమాలు విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. పనులు ముందుకు సాగవు. చేయి దాటిన ధనం తిరిగి వెనక్కి రావడం కష్టం అవుతూ ఉంటుంది. డిసెంబరు 2026 వరకు ఈ కాలంలో తల్లి వర్గాలతోని కొన్ని అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక 5 డిసెంబర్ 2026 నుంచి పరాభవనం పూర్తయినంత వరకు, అంటే ఏప్రిల్ వరకు రాహు వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలగజేస్తూ ఉంటారు. భాగ్య సంబంధ విషయాలు అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. సుఖప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు. ఇక కేతువు కూడా మనకేంటే మంచి చెడు ఫలితాలు కలగజేస్తూ ఉన్నాడు. కొంత యోగాన్ని కొంత నష్టాన్ని ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. వ్యక్తిగత జాతకంలో కేతు గ్రహం బలం లోపించిన వారు మాత్రం సంవత్సరం అంతా కూడా కేతు వల్ల కొన్ని నష్టాన్ని ఫలితాలు ఇక్కడ పొందుతూ ఉంటారు. మీ వ్యక్తిగత జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకొని కేతు రాహు మీకు అనుకూలంగా ఉన్నట్టయితే మీ అంత అదృష్టవంత జాతకం ఈ సంవత్సరం మీకు ఎవరికి ఉండదు. రాహు గాని కేతు గాని మీ జాతకం అనుకూలంగా లేకపోయినట్టయితే కొన్ని నష్టాలు కూడా ఈ సంవత్సరం మీరు చవి చూసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీ జాతకాన్ని పరిశీలన చేయించుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి మంచి లాభాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మనము ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు మనకి ధనుస్సు రాశి కిందకి వస్తారు. ఇక ధనుస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభోజం 1, అవమానము 2గా చెప్పబడుతూ ఉంటుంది. ఏదైతే గురుగ్రహం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అంటే లాభ నష్ట ఫలితాలు అనేది ఇక్కడ ఈ రాశి వారికి సంవత్సరము కనిపిస్తూ ఉంది. 31 మే 2026 వరకు గురుడు చక్కటి ఫలితాలు అనేది ఇక్కడ అనుకోని ఫలితాలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవారికి
మంచి సౌందర్యవత అయినటువంటి, గుణవత అయినటువంటి, పవిత్రవత అయినటువంటి భార్య అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి తరపున స్థిరాస్తి అనేది సంక్రమిస్తూ ఉంటుంది. వివాహం తదుపరి అన్నిటా కలిసి వస్తూ ఉంటుంది. చక్కటి మిత్రవర్గం అనేది లభిస్తూ ఉంటుంది. వ్యాపార వర్గం వారికి చక్కటి అభివృద్ధి అనేది లభిస్తూ ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మొత్తం కూడా లాభిస్తూ ఉంటాయి. పేరు ప్రతిష్టల మొత్తం కూడా సంపాదించుకుంటూ ఉంటారు. 1 జూన్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు గురువు అన్న కొన్ని లాభ నష్ట ఫలితాలు అనేది ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయి. ఏదో ఒక అనారోగ్యం వలన బాధించబడుతూ ఉంటారు. యువకులు చేసేటువంటి చెడు పనుల వలన కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేది కలుగుతూ ఉంటాయి. దగ్గర బంధువుల గురించి ఎక్కువగా చెడు వార్తలు అనేది వినాల్సి వస్తూ ఉంటుంది. పని యందు ఎక్కువ శ్రమ అనేది అధికం అవుతూ ఉంటుంది. తరచుగా చెడు కళలు అనేది వస్తూ ఉంటాయి. ఉద్యోగ జీవనంలో ఎదుగుదల అనేది ఉండదు. ఈ కాలంలో నిత్యం కూడా గురుడుకు సంబంధించిన మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఇక అక్టోబర్ 26 నుండి 23 జనవరి 2027 వరకు గురువు వలన ధనుసు రాశి వారికి తిరిగి చక్కటి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. యువకులు జీవిత పరమార్థం మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటారు. కుటుంబ గౌరవం నిలబెట్టుకునే పనులు చేస్తూ ఉంటారు. గత కాలపు సమస్యల నుంచి బయటపడతారు. పుత్ర సంతాన సమస్యలు మొత్తం కూడా తీరిపోతూ ఉంటాయి. సంతానం కలగజేస్తూ ఉంటాడు. తండ్రి వర్గం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవన సంవత్సరం పూర్తి అయ్యేంత వరకు గురువు వలన తిరిగి మళ్ళీ కొన్ని చెడు ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు, శ్రమకు ప్రతిఫలం అనేది లేకుండా ఉండడము, ఎంత శ్రమించినా కానీ ప్రతిఫలం అనేది లేకుండా ఉండడం అనేది కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల గురుగ్రహం అనేది ఉన్నట్టయితే, అంటే వ్యక్తిగత జాతక గురువు అనేది బలంగా ఉన్నట్టయితే కొన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక వ్యక్తిగత జాతక గురుడు అనుకూలంగా లేకపోతే కొన్ని నష్టాలు అనేది కూడా కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి గురుడుకు సంబంధించినటువంటి పరిహారాలు చాలా ముఖ్యం ఇక్కడ. ఇక ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం శని వలన కొన్ని రకాలైనటువంటి లాభ నష్ట ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు తరచుగా ఇబ్బంది ఎదుర్కోవటము, మాతృవర్గాలు తల్లి వర్గాల దగ్గర నుంచి ఆరోగ్య సమస్యలు ఎదురవటము, వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తిలో కొద్దిగా నష్టం కలగటము, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు వంటివి కొన్ని కలగటం, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల సంతృప్తిని ఇక్కడ పొందలేరు. సదా అందరికీ దూరంగా ఏకాంతంగా జీవించాలనేటువంటి కోరిక అనేది పెరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవన సంవత్సరంలో చట్టరీత్యా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కావున చట్టపరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ధనుసు రాశి వారి శ్రీ పరాభవన సంవత్సరంలో ఏలినాడు శని అనేది లేదు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ధనుసు రాశి వారికి తరచుగా కుటుంబపరమైన మానసిక చికాకులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ధనుసు రాశి వారు శనికి సంబంధించిన మంత్రాలు, శనికి సంబంధించిన జపహోమ తర్పణం, దానాలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే ధనుసు రాశి వారికి పరాభవన సంవత్సరం రాహు గ్రహము కొన్ని మిశ్రమైన ఫలితాలు కలుగజేస్తూ ఉంటుంది. లాభ నష్టాలు కలుగుతూ ఉంటాయి. 4 డిసెంబర్ 2020 రాహు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. 24 డిసెంబర్ 2020 తర్వాత కొన్ని నష్ట ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైతే 4 డిసెంబర్ 2026 లోపల మంచి బుద్ధి పెరగటము, భాతృవర్గం నుంచి అన్నదమ్ముల నుంచి లాభం పొందటము, పుత్ర సంతానం, ఆర్థిక లాభం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక 5 డిసెంబర్ 2026 తర్వాత పరాభవన సంవత్సరం ముగించేంత వరకు రాహు కొద్దిగా నష్ట ఫలితాలు కలగజేస్తూ ఉన్నాడు. ధనాదాయం అనేది బాగున్నప్పటికీ చేతిపై నిలవదు. అధికార వాంఛ అధికంగా అవటం అనేది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శరీర ఆరోగ్యం సహకరించదు. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే 4 డిసెంబర్ 2026 వరకు
జీవనం అనేది కొద్దిగా లాభ నష్టాలకు జరుగుతూ ఉంటుంది. దైవశక్తి పట్ల క్రమక్రమంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. పుత్రవర్గానికి మంచి చేస్తూ ఉంటారు. నేత్ర సంబంధ సమస్యలు తగ్గుతూ ఉంటాయి. 5 డిసెంబర్ 2026 నుంచి పరాభవనం పూర్తయ్యేంత వరకు కేతు వల్ల కొన్ని మంచి ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు. కేతు జాతకులు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు, కేతు అనుకూలంగా లేని వాళ్ళకి కొన్ని విరోధ ఫలితాలు కూడా కలగజేయడానికి అవకాశం ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. స్త్రీల విషయంలో కొన్ని హాని జరిగే అవకాశాలు కేతు వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీల విషయంలో ఎవరైతే అక్రమ సంబంధాలు జరుగుతూ ఉంటుందో వాళ్ళ కేతు మహాదశ నడిచినట్టయితే అక్రమ సంబంధాలు బయటపడి పెద్ద రాద్ధాంతం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. మొత్తం మీద పరాభవన సంవత్సరం ధనుసు రాశి వారికి ఒక గురువు మాత్రమే కొంచెం అనుకూలంగా ఫలితాలు ప్రసాదిస్తున్నాడు. శని రాహు కేతు వల్ల కొన్ని నష్ట ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ జాతకాలను పరిశీలన చేయించుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేయించుకోవడం వల్ల కొన్ని నష్ట ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాం. ఉత్తరాష నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు జన్మించిన వారు మకర రాశి కిందకి వస్తూ ఉంటారు. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభోజం 1, అవమానం 2గా చెప్పబడుతూ ఉంటుంది. గురుగ్రహం వల్ల సంవత్సరం అంతా కూడా కొన్ని లాభ నష్ట ఫలితాలు ఎదుర్కొంటూ ఉన్నారు. 31 మే 2026 వరకు గురువు వలన మకర రాశి వారికి కడుపులో మంట, ఉదర సంబంధ విషాల వ్యాధులు, కీలవాతము, ఆరోగ్య సమస్యలు బాధిస్తూ ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సంవత్సరము కొన్ని రకమైనటువంటి మర్మాంగాలు సంబంధించినటువంటి వ్యాధులు, ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎదిగిన పుత్ర సంతానంతో తగువులు, వారి వలన మానసిక అసంతృప్తి అనుభవిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీ శత్రువులు మాత్రం మీ చెంతకు రాజీ చేసుకొనుటకు వస్తారు. ఆర్థికంగా రుణ బాధలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఆలోచించి ఎత్తుగడలు వేస్తూ ఉండాలి. ఆలోచించే ఎత్తుగడలు కలిసి రావు కూడా ఒక్కోసారి. శరీర దారుఢ్యం తగ్గుతూ ఉంటుంది. యువతలకు బద్ధకం పెరుగుతూ ఉంటుంది. సోమరితనం అధికంగా అవుతూ ఉంటుంది. ఇతరులకు తమకు చేసిన మేలు మర్చిపోతూ ఉంటారు. ఇక 1 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు బృహస్పతి వలన వైవాహిక జీవితంలో అనుకూలత మినహా మిగిలిన విషయాలు ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. ఎవరైతే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. సామాన్య సంబంధం దొరుకుతూ ఉంటుంది. వివాహ పొందంలో కొయ్యి దోషం గురించిన పరిశీలన తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ కాలంలో మీకు ఇష్టమైనటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేయగలుగుతూ ఉంటారు. సాహసోపేత కార్యక్రమాలు చేసుకోకునే ముందు చాలా ఆచితూచి అడుగు వేయాలి. జీవిత భాగస్వామి భార్య ఏదైతే ఉందో శరీర బరువు సంబంధించిన సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఇక 31 అక్టోబర్ 2026 నుంచి 23 జనవరి 2027 వరకు గురువు వల్ల మరింత తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తీవ్రమైన నష్ట ఫలితాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబపరమైన అవసరాలకు సంబంధించిన విషయాలలో కుటుంబపరమైనటువంటి అవసరాల వలన చేతిలో ధనం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కాలంలో ఏ ప్రయత్నం చేసినా అదృష్టం అనేది కలిసి రాదు. ఈ కాలంలో ఉదయ సంబంధమైన ఆరోగ్య విషయాల్లో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల స్థానం గురుగ్రహము అనుకూలంగా ఉన్నవారు కొన్ని రకాల నష్టాల నుంచి బయటపడతారు. గురుగ్రహం అనుకూలంగా లేకపోతే జాతకంలో ఆరోగ్య సమస్యల వలన బాధలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవన సంవత్సరం పూర్తయ్యేంత వరకు గురువు మళ్ళీ కొన్ని అనుకూలమైన ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటారు. ఈ మకర రాశి వారి ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు కూడా గురుడు సంబంధించిన మంత్రం అనేది పఠించడం చాలా మంచిది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి గురుడుకు సంబంధించినటువంటి జపహోమ తర్పదానాలు, గురుడుకు సంబంధించినటువంటి శనగలు దానం చేయటం వల్ల మంచి లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పరాభవన సంవత్సరం మకర రాశి వారికి శని కొన్ని అనుకూల ఫలితాలు
ఉంటారు. మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సోదరి వర్గం నుంచి, అన్నదమ్ముల వర్గం దగ్గర నుంచి ధన సహాయం పొందుతారు. గురుగ్రహం వల్ల ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనప్పటికీ శనిగ్రహం మీ జాతకులు అనుకూలంగా ఉన్నట్టయితే అవి కొద్దిగా తగ్గే అవకాశం మీరు కనిపిస్తూ ఉంటాయి. శని మీ జాతకులు అనుకూలంగా ఉన్నట్టయితే ఆరోగ్యాలు మొత్తం కూడా పొందుతూ ఉంటారు. వ్యవసాయదారులకి నూతన పరిజ్ఞానం లభించడం వల్ల ధనధాన్య అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. యువకులకు మాత్రము చురుకుతనం తగ్గుతూ ఉంటుంది. ఏ చిన్న పని అయినా సరే పూర్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి లక్షణం వల్ల మంచి అవకాశాలు మీరు చేయిచార్చుకుంటూ ఉంటారు. అత్యాశ వలన ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చేయడానికి కూడా మీరు వెనకాడరు. ఈ సమయంలో మొత్తం మీద శని వలన మకర రాశి వారికి సంవత్సరం కొన్ని అనుకూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. శని అనుకూలంగా ఉన్నట్టయితే మంచి జరుగుతూ ఉంటుంది. ఇక మకర రాశి వారికి పరాభవన సంవత్సరంలో ఏలినాటి శని దశ అనేది లేదు. ఇక పరాభవన సంవత్సరం రాహు విషయానికి వచ్చినట్టయితే అంతా కూడా లాభ నష్ట ఫలితాలు ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి. రాహు వల్ల కూడా తరచుగా ధనానికి ఇబ్బందులు ఎదుర్కోవటం, తలపెట్టిన పనులలో సంకల్ప బలం తగ్గటం, సంతాన ప్రయత్నాలు విఫలం అవటం, సంతాన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా పెరగటం, అదేవిధంగా దుష్ట స్వభావం మనస్తత్వం వ్యక్తులతో సహవాసం చేయటము, మిత్రవర్గం నుంచి కొన్ని రకాల అపరిందులు పాలవటము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి రాహు వలన జరుగుతూ ఉన్నాయి. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే కేతు కూడా కొన్ని లాభ నష్ట ఫలితాలు పొందుతూ ఉన్నారు. శరీర సంబంధ పీడిత, వృధా, ధనవ్యయం ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నవారు రాహు మరియు కేతు గ్రహ ప్రతికూల ప్రభావం వలన వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారు కేతుగ్రహ సంబంధించినటువంటి మంత్రాలు, కేతుగ్రహ సంబంధించినటువంటి జపహోమాలు, రాహు సంబంధించిన జపహోమాలు చేయించుకోవడం చాలా మంచిది. మొత్తం మీద మకర రాశి వారికి శని పరాభవన సంవత్సరంలో ఒక శని వలన మాత్రమే అనుకూల ఫలితాలు ఉన్నాయి. గురుడు వలన, రాహు వలన, కేతు వల్ల కొన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కేతువు సంబంధించినటువంటి, బృహస్పతి సంబంధించి అంటే గురుడు సంబంధించినటువంటి, రాహు సంబంధించిన జపహోమ తత్వాలు ఈ జాతక పరిశీలన చేయించుకోవడం వల్ల మంచి శుభఫలితాలు ఇక్కడ కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. తదుపరి మనము కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. శ్రీ పరాభవన కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా చెప్పబడుతూ ఉంటుంది. ఈ యొక్క గురుగ్రహం అనేది ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి కొన్ని లాభ నష్ట ఫలితాలు అనేది పొందుతూ ఉంటారు. 31 మే 2026 వరకు చక్కటి శ్రేయస్కరమైన ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం మరియు సంతాన సంబంధ విషయాలు తప్పకుండా మనోవాంఛ అనేది, ఫలసిద్ధి అనేది లభిస్తూ ఉంటుంది. పుత్ర సంతానం వల్ల వంశ అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎదిగిన సంతానం కెరీర్ పరంగా అంత చక్కటి స్థితిని పొందగలుగుతూ ఉంటారు మే వరకు. మీ సంతానం బుద్ధిమంతులు అవుతారు. వ్యాపార వ్యవహార యందు మీ యొక్క కీర్తి అనేది, ప్రతిష్ట అనేది పెంచుతూ ఉంటుంది. గృహంలో సభ్యులందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీ నిర్ణయాలను గౌరవిస్తారు. శుచి, శుభ్రత మీద శ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంటా బయట అధిక గౌరవ అభిమానాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. దైవ సంబంధ విషయాల్లో సంతృప్తికరమైన సమయాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యవంతులై ఉంటారు. ఇక 1 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు గురుడు కొన్ని లాభ నష్ట ఫలితాలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా అపహాస్యానికి గురవుతూ ఉంటారు. మీపై ఇతరుల నమ్మకం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఫైనాన్స్, వ్యాపార రంగం వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది. ఈ కాలంలో ఆర్థికంగా అనుకూలత ఉండదు. ఫైనాన్స్, వ్యాపార రంగం వారికి తప్ప మిగతా వాళ్ళకి ఆర్థికంగా అనుకూలత అనేది ఉండదు. ధన సంబంధ చికాకులు తరచూ వెంటాడుతూ ఉంటాయి.
31 అక్టోబర్ 2026 నుంచి 23 జనవరి 2027 వరకు బృహస్పతి గురుడు వలన మళ్ళీ తిరిగి చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఏదైతే అక్టోబర్ నుంచి జనవరి సమయంలో జీవిత భాగస్వామి తరపు నుండి ఆర్థికంగా లాభం పొందుతారు. వ్యాపార పరంగా ముఖ్యమైన నిర్ణయాలు ఈ కాలంలో తీసుకోవచ్చు. వ్యక్తిగత జాతకంలో బుధుడు కానీ గురుగ్రహాలు కానీ అనుకూలంగా బలంగా ఉన్నట్టయితే ఈ కాలం మీకు వ్యాపార పరంగా చాలా పెట్టుబడి పెట్టి దాని ద్వారా బాగా లాభాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో ఎటువంటి వివాదమైనా సరే సులువుగా అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఇక 24 జనవరి 2027 నుండి పరాభవనం సంవత్సరం పూర్తయ్యేంత వరకు చివరి వరకు గురువు మళ్ళీ మనకి కొన్ని నష్ట ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఇస్తాడు. సర్వదా నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అదృష్టం కలిసి రాదు. వ్యవహారికంగా మీ కార్యదక్ష తగ్గుతూ ఉంటుంది. ఈ కాలంలో సముద్ర సంబంధ ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది మంచిది. స్త్రీలకి లోభత్వం అనేది అధికంగా అవుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ పరాభవన సంవత్సరంలో తరచుగా శనగలు బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది. ప్రతిరోజు కూడా గురువుకు సంబంధించిన మంత్రాలు పఠించడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి పరాభవనం శని యొక్క ప్రభావం అనేది అంతగా యోగించదు. ముఖ్యంగా ఏలినాటి శని దశ చివరి పాద ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి ఆర్థిక ఒడిదుడుకులు దురదృష్టత అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ధనాన్ని మంచినీళ్ళ వల్ల ఖర్చు చేస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా అవుతూ ఉంటుంది. సంసార సంబంధ బాధ్యతల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. వ్యక్తిగత జాతకంలో అనుకూల స్థితిలో శని కలిగి ఉన్నవారు పరదేశాల కంటే విదేశాలకి వెళ్ళగలుగుతూ ఉంటారు. వ్యక్తిగత జాతకంలో శని అనుకూలంగా లేని వారికి విదేశాలలో నుంచి స్వదేశం రావడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. శనిగ్రహ బలం అనేది లోపించిన వారు ఈ సంవత్సరం అన్ని విషయాల్లో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్ని శనివారాలు వీలైతే అన్ని శనివారం శనికి తైలాభిషేకం అనేది జరిపించుకోవాలి. నల్లటి వాహనాలు, ఇనుప వస్తువులు, అదేవిధంగా వీటి విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా కూడా నెలకు ఒకసారైనా సరే శనికి గ్రహశాంతి జపాలు జరిపించుకుంటూ ఉంటే మంచిది. నిత్యం కూడా శనికి సంబంధించిన మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. నీలాన సమాభస మంత్రాన్ని ప్రతిసారి 100 గ్రాముల నువ్వుల్ని తీసుకొని సోమవారి యొక్క శనేశ్వరుడు పాదాల మీద పోసి 21 ప్రదక్షిణ చేయండి. కుంభరాశి వారికి ఏలినాటి శని దశ 2027 జూలై మాసం వరకు తో ముగుస్తుంది. 27 జూలై వరకు ఈ ఏలినాటి శని వీళ్ళకు నడుస్తూ ఉంది. ఇక రాహుని మనం తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం కుంభరాశి వారికి ప్రారంభం నుండి 5 డిసెంబర్ 2020 వరకు కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. మంచి ఫలితాలు కలుగుతాయి రాహు వల్ల. 6 డిసెంబర్ 2026 నుంచి పరాభవనం పూర్తయ్యేంత వరకు తీవ్రమైనటువంటి నష్ట ఫలితాలు కలుగుతూ ఉంటాయి. దయాదాక్షణ లేకుండా ప్రవర్తించడం వల్ల మంచి మనుషులు కూడా మీకు దూరం అవుతారు. దుర్జనుల సహవాసం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వారి విషయంలో వాళ్ళు రుణాలు చేస్తే మీరు సంతకం పెట్టి మీరు ఇబ్బందుల పాలు అవుతూ ఉంటారు. వారి రుణాలు చేసి మీరు ధనవ్యయాన్ని వాళ్ళ గురించి మీరు ఖర్చు పెట్టాల్సిన అవకాశం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మీ పని వదిలేసి వాళ్ళ కోసం తిరగాల్సి వస్తూ ఉంటుంది. నూతన మిత్రవర్గం విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఉదయ సంబంధ ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ సంవత్సరం మీ చేయి దాటి ధనం పోయింది అంటే డబ్బు పోయిందని తిరిగి రాదు. డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఎవరికి ఇచ్చేటప్పుడు కానీ చాలా ఆచితూచి అడుగు వేయండి. ధనం యొక్క విలువ తెలుసుకొని ఖర్చు పెట్టాలి. 6 డిసెంబర్ 2026 తదుపరి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కేజంబావు నువ్వుల్ని మినుముల్ని బ్రాహ్మణికి దానం చేయండి. దానివల్ల శనికి రాహు సంబంధించేటువంటి పరిహారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కేతుగ్రహ విషయంలో 4 డిసెంబర్ 2026 వరకు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహ జీవనంలో ఇబ్బందులు, మానసిక చికాకు, కోర్టు సమస్యలు, దుష్టసి సాంగత్యం వల్ల కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. 5 డిసెంబర్ 2026 నుండి సంవత్సరం ముగించేంత వరకు కొన్ని అనుకూల ఫలితాలు కేతు వల్ల కలుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్య నుంచి బయటపడటము అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ పరాభవన సంవత్సరంలో కుంభరాశి వారు ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన వారు కొన్ని నష్ట ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ సంవత్సరంలో తరచుగా గురుడికి, శనికి, రాహుకి, కేతువుకి ఈ యొక్క జపాలు, హోమాలు, తర్పణాలు, దానాలు మీ జాతక పరిశీలన అనేది చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు మీకు కలగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కుంభరాశి వారి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చే సంవత్సరం నుంచి మీకు విపరీత రాజయోగాన్ని జాతచక్రం కలగజేస్తూ ఉంటుంది. తదుపరి మనము మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు మీనరాశి కిందకి వస్తారు. మరి పరాభవ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానము 2గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ గురుగ్రహం వల్ల ఈ యొక్క మీనరాశి వారికి మంచి అనుకోని ఫలితాలు ఈ సంవత్సరము కలుగుతూ ఉన్నాయి. సమర్థవంతమైన గృహ యజమాని అనే పేరు మీరు తెచ్చుకుంటూ ఉంటారు. బంధువర్గానికి మీ ఆదరణ అనేది అవసరం అవుతూ ఉంటుంది. బంధువుల్ని పోషిస్తారు. వారి ప్రేమ, అభిమానాలు పుష్కలంగా మీరు పొందగలుగుతారు. చక్కటి వాహన సౌకర్యం అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. స్వశక్తితోని సర్వ సౌఖ్యములు మొత్తం కూడా పొందగలుగుతూ ఉంటారు ఈ సంవత్సరం గురుగ్రహ ప్రభావం వల్ల. పెద్ద వయసు వారైనటువంటి తల్లిదండ్రులు యోగక్షేమాలు చక్కగా చూసుకుంటూ ఉంటారు. వారి యొక్క కోరుకునేటువంటి అన్ని సదుపాయాలు వాళ్ళకి సమకూర్చుతూ ఉంటారు. అదేవిధంగా స్థిరాస్తుల నుండి ధనార్జన అనేది, డబ్బు అనేది పొందగలుగుతూ ఉంటారు. ఎప్పటి నుంచో మీరు అప్పు ఇచ్చారో ఆ అప్పు అనేది ఇప్పుడు మీకు వస్తూ ఉంటుంది. అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సంస్కారవంతమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటారు. అందరితోని మైత్ర భావంతోని మిత్రత్వాన్ని కలిగి మంచి ప్రవర్తన అనేది కలుగుతూ ఉంటుంది. మంచి అభివృద్ధి అనేది పొందుతూ ఉంటారు. అందరి చేత గౌరవించబడుతూ ఉంటారు. ఇక 10 జూన్ 2026 నుండి 15 నవంబర్ 2026 మధ్య కాలంలో మీనరాశి వారికి బృహస్పతి మిక్కిలి అదృష్టాన్ని అనుభవిస్తారు. ఇంకెక్కువ అదృష్టాన్ని జూన్ నుంచి నవంబర్ వరకు. ఏదైతే ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మంచి విద్యాయోగాన్ని, విద్యా సంబంధ వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ఈ కాలంలో ఈ మీనరాశి వారు విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. ఆశించిన ప్రతి విషయనందు సహాసహకాలు లభిస్తూ ఉంటాయి. ఇక 16 నవంబర్ 2026 నుండి 31 జనవరి 2027 వరకు కొత్త నష్ట ఫలితాలు ఎదురవుతున్నాయి. శత్రువులు ఏర్పడతారు, కానీ ఏమీ చేయలేరు. ఉద్యోగ జీవనంలో మీ శ్రమ వలన మీ పై వారికి, మీ కింది వారికి మీ వలన లాభం ఏర్పడుతుంది. మీరు నష్టపోతారు. మీకు ఆశించిన ఫలితం అనేది లభించదు. ఇక 1 ఫిబ్రవరి 2027 నుండి సంవత్సరం ముగింపు వరకు మీనరాశి వారికి బృహస్పతి వలన మళ్ళీ చక్కటి ఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జాతకంలో ఎవరైతే గురువు మకర రాశిలో ఉంటారో అటువంటి మీనరాశి వారు మాత్రం కొన్ని రకమైనటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి. అంటే వ్యక్తిగత జాతకంలో గురుడు మకర రాశిలో ఉంటే, అంటే నీచంలో ఉన్నట్టయితే కొన్ని రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక మీనరాశి వారికి పరాభవన శని విషయానికి వచ్చినట్టయితే కొన్ని లాభ నష్ట ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పరాభవన సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాడు శని దశ నడుస్తూ ఉంది. శని మీకు అనుకూలంగా లేకపోయినట్టయితే వాత సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శరీరకు సంబంధించినటువంటి బరువును కోల్పోతారు. చికెన్ ఫ్లాక్స్ లాంటి వ్యాధుల్ని మీరు పొందుతూ ఉంటారు. అనేకమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు. ఇతరులకు ఇచ్చిన మాట కోసం చాలా కష్టపడి నిలబెట్టుకోలేకపోతారు. రాజకీయ రంగంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటారు. మిమ్మల్ని వ్యతిరేకించే వారికి అపకారం చేయవలననే తప్పుడు ఆలోచన అనేది మీకు కలుగుతూ ఉంటుంది. ఇతరులకు వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని మీరు ఎక్కువగా మీ మీద పట్టడం వలన ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరే మోసం చేసుకునే పరిస్థితి ఎదురవుతూ ఉంటాయి. మీనరాశి వారికి ఏలినాడు శని దశ ఆగస్టు 2029 వరకు ఉంది. అప్పటి వరకు మీనరాశి వారు ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకు తరచుగా శనికి నల్ల నువ్వులు నూనెతో తైలాభిషేకాలు శనికి చేయించడం చాలా మంచిది. శనికి సంబంధించిన మంత్రాన్ని రోజు కనీసం 11 సార్లైనా
పఠిస్తూ ఉండాలి. ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది లేని వారు శనివారం రోజున శనివారం రోజున పగటిపూట ఉపవాసం ఉండడం అనేది శనికి చాలా మంచిది. శనికి సంబంధించేటువంటి కొన్ని నష్టాలు తగ్గిస్తుంది. ఇక మీనరాశి వారికి పరాభవ సంవత్సరం రాహు వలన కొన్ని అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. రాహు వలన డబ్బు అనేది ఎక్కువ ఖర్చు చేయటము, దుర్జన సహవాసము, చెడు వ్యసనాలంటి కష్టార్జితాన్ని దుర్వ్యయం చేయటము. అంటే ఇక్కడ రాహు మనకి అనుకూలమైన ఫలితాలు ఎక్కడ కలగజేస్తారు? రాహు అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలని, జాతకంలో రాహు అనుకూలం లేకపోతే కొన్ని మిశ్రమైన ఫలితాలు కలగజేస్తున్నాడు, లాభ నష్టాలు కలగజేస్తున్నాడు. రాహు అనుకున్న ఉన్న వాళ్ళకి వ్యవసాయదారులకు ధనాదాయం సమృద్ధి లభిస్తుంది. జ్యేష్ఠాస్వాదులు పెద్దన్న వల్ల కానీ, పెద్ద తమ్ముడు వల్ల కానీ, పెద్ద ఎవరైతే ఉన్నారో దానివల్ల వర్గం నుంచి మంచి లాభాలు పొందుతూ ఉంటారు. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్న వారు మాత్రము సంతాన సంబంధ చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. సంతానానికి కొన్ని అనారోగ్య సమస్యలు అనేది మానసిక ఆందోళన కలగజేస్తూ ఉంటుంది. ఈ పరాభవన సంవత్సరంలో కేతు వలన ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు ఎదుర్కొనేటువంటి అవకాశము కనిపిస్తూ ఉంది. కేతు వలన ఉత్సాహవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మంత్రాన్ని ఉపాసించడము, మంత్రాన్ని నేర్చుకోవడానికి విషయాల్లో మీరు బాగా దృష్టి పెడుతూ ఉంటారు. చేసేటువంటి పనులు కొద్దిపాటి అనిశ్చితి, కొద్దిపాటి తొందరపాటు, కొద్దిపాటి నిలకడతనం ఇవన్నీ కూడా జరగడం వల్ల కొద్ది డబ్బు అనేది మీరు నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా అవసరానికి తగిన విధంగా ఏదో ఒక రూపంలో ధన సహాయాన్ని మీకు లభిస్తూ ఉంటుంది ఏదో రకంగా. ఏదైనప్పటికీ ఈ పరాభవన సంవత్సరంలో మీనరాశి వారికి శని వలన మినహా గురుడు, రాహువు, కేతు వల్ల కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. శని వల్ల కొన్ని నష్ట ఫలితాలు అనేది కలుగుతూ ఉంటాయి. అది దేని వలన అంటే ఏలినాటి శని దశ వలన అధిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు శనేశ్వరుడికి తరచుగా శనిగ్రహ శాంతి జపాలు, మంత్రం, హోమం ఇవి చేయించుకోవడం వలన శనికి సంబంధించినటువంటి ఫలితాలు మనము లాభంగా పొందే అవకాశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది పరాభవన సంవత్సరం మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఏదైనప్పటికీ పరాభవన సంవత్సరంలో వ్యక్తిగత జాతక చక్రాన్ని పరిశీలన చేయించుకొని, వ్యక్తిగత జాతక చక్రంలో ముఖ్యంగా గురుడు, శని, రాహుకేతు గ్రహాలని పర్టికులర్గా జాగ్రత్తగా చూయించుకొని వాటి అనుకూలంగా లేకపోయినట్టయితే వాటికి సంబంధించిన జప హోమ తర్పదాలను చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది పరాభవన సంవత్సరం సంబంధించినటువంటి పంచాంగ శ్రవణము. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. మీ విలువైన కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమర్రాజ్ భరద్వాజ్ శర్మ, MA PhD in ఆస్ట్రాలజీ.